వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఈరోజు ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్ టాపిక్స్ గురించి మనతో మాట్లాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ కిరణ్ సార్. ఆయనతో మాట్లాడి దీని గురించి మరిన్ని ఇన్ఫర్మేషన్ మనం తీసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. మీ బర్డ్ సార్, మీడియా శ్రోతలందరికీ, నా స్నేహితులందరికీ, మీ అందరికీ నా నమస్కారం అండ్ గుడ్ విషెస్. టెల్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ సార్. హౌ ఆర్ యూ? గుడ్, వెరీ గుడ్. ఒకసారి వాళ్ళ మన టాపిక్ వచ్చేసి ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్. అసలు ఏంటి సార్ ఈ ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్? అసలు ఈ టాపిక్ ఏంటి? దీని గురించి మాకు చిన్నగా క్లారిటీగా చెప్తారా? ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్ అంటే నేనే కాదండి, అందరూ కూడా బయటకు వెళ్తున్నాం అనుకోండి, మీరు షూ లేస్ కరెక్ట్ కట్టుకున్నారా అని చూసుకుంటారు కదా. బ్యాగ్ ఉందంటే బ్యాగ్ అంతా బాగుందా, వాహనం కరెక్ట్ ఉందా అని చూసుకుంటాం కదా. ఎందుకు పడిపోకుండా, లేదా మనం నడుస్తుంటే షూ లేస్ సరిగ్గా కట్టుకోకపోతే ఆ చెప్పులోంచో జోళ్ళలోంచో కాలు బయటకు వచ్చేస్తే కాలు విడిపోతుంది కదా, పడిపోతాం కదా. పడిపోతే ఏదైనా ఎరగచ్చు కదా. ఆ ఆదిలోనే ప్రివెంట్ చేయడం, ఆపడం అనేదే ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్. అండ్ ఇది ఎవరికి పెద్ద తెలియదు, అందరికీ తెలుసు కానీ పాటించడం. అయితే ఇప్పుడు ఈ ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్ లో రోడ్డు ప్రమాదాలు ఉంటాయి కదా సార్, అది చాలా మేజర్ గా మనం మాట్లాడుకోవాలి. అసలు ఈ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎట్లాంటి ఎముకలకి డ్యామేజ్ అయ్యే స్కోప్ ఎక్కువ ఉంటుంది? బేసిక్ గా ఆర్థోపెడిక్స్ బోన్స్ మీద కదా, స్టడీ ఆఫ్ బోన్స్ కదా. చిన్నపిల్లలు ఉంటారు, బేబీస్ ఉంటారు వాహనాల్లో, కార్లలో కానీ, స్కూటర్ల మీద కానీ, సైకిల్ మీద కానీ, ఎడ్లు బండి మీద కానీ. సో వయసుతో సంబంధం లేదు. ఎవరైతే ఆ వాహనం మీద వెళ్తున్నారో ఉంటారు. సో వాళ్ళ బోన్స్ సరిగ్గా లేకపోతే ఎక్కువ తీవ్రంగా దెబ్బ తగులుతుంది. ఇప్పుడు ప్రొటెక్షన్ అది లేకుండా మనం వెళ్ళిపోతున్నాం, చాలా గట్టి తీవ్రమైన ఈవెన్ ప్రాణ ప్రమాదం వచ్చే దెబ్బలు తగులుతాయి. సో ఏ బోన్ అని కాదు, ఆల్ బోన్స్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్. మన అదృష్టం బట్టి హౌ వి ఫాల్, మనం మరి అదే దేవుడు నిర్ణయం. అది కొంతమంది చాలా పెద్ద యాక్సిడెంట్స్ లో కూడా ఏమీ కాకుండా బయటకు వచ్చేస్తారు. నేనే పెద్ద ఉదాహరణ. మధ్యాహ్నం 2 గంటలకి బాగా వేళ్ళలో నిద్రపోయాను నేను, నా పక్కన ఉన్నాడు నిద్రపోయాడు. ఇంకా గుద్దే ముందర సార్ అన్నాడు. ఏంటి, ఒక 30 సెకండ్లు, ఓ 2 మీటర్లలో పోలు ఉంది, పెద్ద పోలు, పట్టుకోరా అన్నాను. అలా వెళ్ళి గుద్దితే పచ్చడి అయిపోయింది బండి. మారుతి 800 ఆ టైంలో 15 ఏళ్ల క్రితం. బయటకు వచ్చాము, నాకు చిన్న లిప్ టచ్ అయింది, కట్ అయింది అంతే. అంతా బాగుంది. ముడుకులు వెళ్ళి డాష్ బోర్డ్ ని కొట్టి డాష్ బోర్డ్ పచ్చడైపోయింది. సో నాకు ఎందుకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటది, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అంటే ఏం చిన్న చిన్న హైట్ నుంచి ఇంకా ఇంత చిన్న స్టూ వస్తారు, పడిపోయారు, మక్కంతా 4-5 ముక్కలు అయిపోయి. అప్పుడు అది దైవ నిర్ణయమా లేకపోతే ఏంటి అనిపిస్తుంది. అదే సార్, ఇప్పుడు మీరు చెప్పారు కదా యాక్సిడెంట్ అయ్యిందని. ఇప్పుడు యూజువల్లీ వీటిల్లో ఇప్పుడు హెల్మెట్స్ కానీ, సేఫ్టీ బెల్ట్స్ కానీ చాలా ఇంపార్టెంట్ మనకి డ్రైవింగ్ అప్పుడు. ఎక్కువ మెజారిటీ అవే హెల్ప్ చేస్తూ ఉంటాయి మనం ప్రొటెక్ట్ చేయడానికి. అసలు అవి పెట్టుకోవడం వల్ల ఏ ఎముకలకి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది? మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోల్జర్ ఉన్నాడు, సోల్జర్ మొత్తం కప్పేరు, బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ఇస్తారు. అంటే వైటల్ ఆర్గన్స్ ఇవి ఇక్కడ హార్ట్, లంగ్స్, స్ప్లీన్, అబ్డమిన్, ఇది వైటల్ ఆర్గన్స్. సో అది ఫస్ట్ కప్పుతారు. మనకి ఓకే, హెడ్ కి వచ్చి కొట్టే బుల్లెట్ ఇంకేం చేయలేము, అప్పటికే హెల్మెట్ ఉన్నా కూడా. బేసిక్ దీస్ క్రికెటర్ ఉన్నాడు, ఒక ఫుట్బాల్ ఉన్నారు, వాళ్ళు నీ బ్రేసెస్ కానీ, ఈ రిస్ట్ బ్రేస్ సపోర్ట్లు కానీ, ఎల్బో సపోర్ట్లు అన్ని ప్యాడింగ్ పెట్టుకుని అప్పుడు వెళ్తారు మైదానంలో. ట్రాఫిక్ లోకి వెళ్ళినప్పుడు కూడా, స్కేటింగ్ వాళ్ళైనా, వాహనం అంటే మోటరైజ్డ్ వాహనమే కాదమ్మా, ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు అన్ని వచ్చాయి. సో వీళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఎక్కువ పడిపోతారు, ఎలక్ట్రిక్ జుమ్ 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 టూరింగల్లో వెళ్ళిపోతారు అంటారు. సో ఆ ప్రొటెక్షన్ లేనప్పుడు పడిపోతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీట్ బెల్ట్ ఫైన్ వేసేసాడు, అనవసరంగా మనకి 500-1000 రూపాయలు అయిపోయిందని పోలీసులు తిట్టుకుంటాను తప్ప, ఏముంది, నేను 20లో వెళ్తాను, సిటీలో ఎందుకు అంత స్పీడ్ లో వెళ్ళలేం కదా, వెళ్తుంటే నాకు ఫైన్ ఎందుకు వేయాలి అని మన రియాక్షన్. బికాస్ 1000 రూపాయలు అంతా పోయింది, మనకు ఏడుపు అనుకుంటుంది. బట్ నేను ఒక 40లో 50లో వెళ్తున్నాను పోని, వెనకాల ఉన్నాడు 180 స్పీడ్ 150 స్పీడ్ లో వస్తే ఓకే, స్పీడ్ లిమిట్ ఇస్ ఓన్లీ 60. మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు ద వే థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. ఆ స్పీడ్ లో వచ్చి గుద్దేయడాలు అవి నేను చక్కగానే వెళ్తూ ఉంటా. నేను చక్కగా స్పీడ్ 60 అంటే 40-50లో వెళ్తూ ఉంటాను. నేను ఐఎమ్ ఫాలోయింగ్ మై లైన్, సిగ్నల్స్ అన్ని పనిచేస్తున్నాయి, బండి బ్రేక్లు ఉన్నాయి, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, కరెక్ట్ స్పీడ్ లో వెళ్తున్నాను. ఐఎమ్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్. ఎయిర్ బ్యాగ్స్ మునుపటి కార్స్ అన్నిటికీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉండేవి, అదే గొప్పగా ఫీల్ అయ్యేవారు ఒక 20 years బ్యాక్. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. సో అందరూ కూడా దే ఆర్ వెరీ క్లవర్. 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కార్ తీసుకోవాలి, ఏదో ABS బ్రేకింగ్ సిస్టమ్ అని, ఏదో లైన్ ప్రొటెక్టర్ అని, ఇవన్నీ చూసుకుని సీట్ అంత అవేర్నెస్ ఉంది.
బెల్ట్ పెట్టుకోలేదు, ఒక్క తప్పు చేశారు, ఆ పక్కనే కదా, ఓకే 30లో 40లో వెళ్తున్నారు. కేర్లెస్, రూడ్, ఆరోగెంట్, ఇగ్నోరెంట్, ఎంతో మంది కాంబినేషన్ లో మనకి ఉన్నాయి ఈ మనుషుల మెంటాలిటీస్. ఈ రోజుల్లో కలికాలం కదా, వెనక్కి దప్పు అని కొడితే బెల్ట్ లేదనుకోండి అలా పడిపోతా వచ్చి. అవునవును. సో నేను చక్కగానే వెళ్తున్నాను, వెనక నుంచి ఎవడో ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ కాంప్లెక్స్ పర్సనాలిటీ వచ్చి కొడతాడు. సో నేను బాగానే వెళ్తున్నాను, వెనక నుంచి ఎవడో ఈ కాంప్లెక్స్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళు, ఇది లైఫ్ కదా, కొడతాడు, వెళ్ళి హెడ్ కొట్టేసుకున్నాను. ఆ సైడ్ ఇంపాక్ట్ అనుకోండి, ఇలా తులిపోతాం. పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ పొలిటికల్లో, సినీ రంగాల్లో, దే ఆర్ ఇన్స్టెన్సెస్ వెన్ కార్లోంచి దే ఫ్లూ అవే అమ్మా. విండోస్ లోంచి ఎక్కడో దొరికింది వాళ్ళ ఆయన ఇంజర్డ్ ఇది. సో నేను కేర్ఫుల్ గానే ఉన్నా, వెనక నుంచి ఎవడో ఆరోగ్యం ఫెల్లో వచ్చి గుద్దగానే నాకు రీటైనర్ లేదు కదా స్ట్రాపింగ్. కొంతమంది కంప్యూటర్ ఈ మధ్య కార్స్ ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్ అని వస్తుంది. మా పక్కన కూర్చొని కూడా డ్రైవర్ పక్కన సీట్ కూడా అలాగే ఉంది. తెలివితేటలు వాడుతున్నారు. ఐఎమ్ నాట్ జోకింగ్. నేను మొన్న ఒక టొయోటా హైబ్రిడ్ హై రైడర్ తీసుకున్నాను. మా ఫ్రెండ్ వాళ్ళు ఎక్కుతారు కార్ పూలింగ్ లో, అది తీసుకెళ్లి వెనక్కి పెట్టేస్తున్నాడు. అంటే సీట్ బెల్ట్ స్ట్రెచ్ చేసి పక్కన పెట్టేస్తే ఆ సెన్సార్ అలా తీసుకుంటుందంటే ఓకే మనిషికి పెట్టామనుకుంటది. సో అది అలారం రాదు, బట్ ఎవరికి డేంజర్ అండి, అది మనకే సెల్ఫ్ డేంజర్. బద్ధకమా, ఎందుకు ఎవరి మీద కోపం, సొంత లైఫ్ మీద. ఇంట్లో దే బి పీపుల్ వెయిటింగ్ ఫర్ దమ్. సో ఆ చిన్న కామన్ సెన్స్ ఆస్పెక్ట్స్ ఉండాలి. మన పోలీసు వచ్చి రాపరాపరాపరని ఆపేసుకుని సీట్ ఎత్తేసి దాగున్న హెల్మెట్ ని అర్జెంట్ గా పెట్టేసుకుని వెళ్ళిపోతారు. ఓకే దే క్రాస్ ద పోలీస్ చెక్ పాయింట్ అండ్ గో ఆఫ్. ఓకే అగ్రీడ్, హ్యాపీ, అది ఫైన్ పడలా, బట్ టాప్ తీసేస్తారుగా. వాట్ ఆర్ దే అచీవింగ్? ఇప్పుడు డాక్టర్స్ ఆర్ నాట్ గాడ్. మా దగ్గర ఓకే లెట్ మీ కన్ఫెస్, I was a very bad driver when I was 18-20 years. అంత ఇలా కట్లు తీసుకుంటూ స్పార్క్స్ వస్తూ ఏజ్ అంతే, ఆ 20-21 years, 16-15, ఓకే 21 years 24 years. బట్ ఆ స్పీడ్, ఆ ట్రాఫిక్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 30-35 years ago, ట్రాఫిక్ లేదే. సో అవర్ ఛాన్సెస్ ఆఫ్ మిస్సింగ్ బికమింగ్ నార్మల్, ఎస్కేపింగ్ ఇస్ ఈజీ. ఈ రోజుల్లో కూడా అలా వెళ్ళిపోతున్నారు. ఎలాగండి, ఎలాగ? వీఆర్ గోయింగ్ బంపర్ టు బంపర్. అసలు పట్టించుకోవట్లే. కారు ఎలా ఉంటుంది, తూనిగల్లా ఇలా దూరిపోతూ ఉంటారు. ఇక్కడ డివైడర్ ఉంటుంది, డివైడర్ నుంచి పక్క నుంచి ఎంటర్ అయిపోతుంటారు, పట్టించుకోరు. ఒక ఏంటంటే నా మెంటాలిటీ నాకు అర్థం అవదు, ఒక టైర్ కొందరు పెడతారు వెళ్తుంటే, మనం వెనకవాడికి గుద్దుతానే. సో నేను నా లైన్ డివైట్ అవ్వలేను. సో నేను సడన్ బ్రేక్ వేస్తే వచ్చి కొడతాడే. సో బేసిక్ నాకు అనిపిస్తుంది వీళ్ళకి ఆ లోన్ లైఫ్ మీద, వాళ్ళ వెహికల్ మీద. ఇప్పుడు నేను గుద్దాను అనుకోండి ఒక 2-wheeler ని, ఎంత ఖర్చు ఉంటుంది ఈ రోజుల్లో, ప్లస్ ట్రాఫిక్ మధ్య గొడవలు, అవన్నీ అవసరం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్ ట్రాఫిక్ గురించి, ఇప్పుడు మనం ఆ పాయింట్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఎంతవరకు ఈ ట్రాఫిక్ సిగ్నల్సే గానీ, పోలీస్ చలానాలే గానీ, అసలు వీటికి వాళ్ళు భయపడతారా? అసలు అట్లాగే ఉంటాయా? ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి మనకి? ఇంపాక్ట్ అంటే అది పోలీసులు లాఠీ పెట్టి కొడితేనో, ఒక ఫైన్ 5,000-10,000 వేస్తేనో కాదండి. ఇది సివిక్ సెన్స్. ఇది స్కూలింగ్ టైం నుంచి ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించాలి, ఇది మినిమం మీ రెస్పాన్సిబిలిటీ. ఇలాగా దూరిపోవడాలు, రెడ్ క్రాస్ చేసేసి రెడ్ నేను ఉల్లంఘన చేశాను అని గొప్పగా చెప్పుకుంటారు. నేను రెడ్ వెళ్ళిపోయి ఇలా మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళకి అనిపించదా? మై పర్సనల్ ఒపీనియన్, ఓకే, నా ఒపీనియన్ లో స్కూలింగ్ లోనే ఒక లా అనేది గవర్నమెంట్ పాస్ చేస్తే దాన్ని మనం పాటించాలి. అది మన నైతిక రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అని నేర్పినప్పుడు మొత్తం సెటిల్ అవుతాయి. లేకపోతే రెడ్ వచ్చినా వెళ్ళిపోతాడు, అంబులెన్స్ వచ్చినా సైడ్ ఇవ్వడు. ఎవరో అంబులెన్స్ వరకు పక్కనే పెట్టండి. ఇప్పుడు నేను నార్మల్ పర్సన్, మీరున్నారు, మీకు ఎవరో పడిపోయి ఉన్నాడు, వాటిని మీరు అర్జెంట్ గా అమ్మాయిని తీసుకెళ్తున్నారు మీరు హరిలో, దే షుడ్ గివ్ స్పేస్ అండి. ఎవరైనా పార్కింగ్ లైట్స్ 4 ఆన్ అయి ఉంటే దాని అర్థం ఏంటి? సంబడీ ఈజ్ ఇన్ డిస్ట్రెస్. హార్న్ కొడుతున్నాం, తిట్టేయడం కాదు, ఎటం అలాగొచ్చావు. దట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, బ్యాడ్ వర్డ్స్, అసలు అమ్మాయ పెద్దావిడ ఎవరికి రెస్పెక్ట్ లేదు, చిన్నోడా పెద్దోడా మగవాళ్ళకి కూడా రెస్పెక్ట్ లేదు. అంటే వీఆర్ బికమింగ్
బేసిక్ ఏంటంటే వీఆర్ నాట్ ప్లానింగ్ అవర్ డే అండి. మనం 10 o'clock డ్యూటీ అనుకోండి, ఎంత దూరమైనా 8:30 వరకు లేవు. అరే అది ఏం తింటాం మనకే తెలియదు, ఏదో రోడ్ సైడ్ ఎక్కడో ఒక ఆగుతాము, వాడు మసాలా దోశ ఏదో. ఇంకా నేను మాట్లాడలేను. అదే కొంచెం నైట్ బిఫోర్ నైట్ అన్ని ప్రిపేర్ చేసుకుని ఒక టైమింగ్ పెట్టుకుని షెడ్యూల్ ఫాలో అవుతే స్పీడ్ ఉండదు, ప్రాణానికి ముప్పు రాదు. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక గోల్డెన్ అవర్ అంటాం మనం. సో ఆ టైంలో ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది అంటాం. అసలు అది నిజంగానే ఆ గోల్డెన్ అవర్ లో చేస్తే వాళ్ళు బతికే ఛాన్స్, లేకపోతే వాళ్ళ రిస్క్ అనేది నిజంగానే తగ్గుతుందా సార్ అసలు? గోల్డెన్ అవర్ గోల్డెన్ అవర్. సో గోల్డెన్ ఆ ఫస్ట్ అవర్ లో గోల్డెన్ అవర్ అంటాం. దాంట్లో అందుకే ఎయిర్ లిఫ్టింగ్ చేస్తారు అడ్వాన్స్డ్ కంట్రీస్ లో. వెల్ ప్లాన్డ్ గవర్నమెంట్స్ దెబ్బ తగలగానే హెలికాప్టర్ వచ్చేస్తుంది. బికాస్ ట్రాఫిక్స్ లో కుయ్ వెళ్ళలేరు. సో ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకెళ్ళిపోతే వాడి బ్లడ్ సబ్స్టిట్యూట్స్ ఇంతవన్నీ స్టెబిలైజ్ చేయాలి, ఎయిర్ వే స్టెబిలైజ్ చేయాలి. అప్పుడప్పుడు ఈ అంబులెన్స్ లో అందరూ పారామెడికల్ నర్సులు ఉంటారా, వాళ్ళందరూ స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ బేసిక్ లైఫ్ సేవింగ్ కోర్సెస్. ఈ బిఎల్ఎస్ అంటాం. ఇది మీరు నేను అందరం చేయొచ్చు. అసలు అది కూడా చెప్తాను. చిన్న పిల్లల నుంచి వాట్ ఈస్ బేసిక్ లైఫ్ సేవింగ్ కోర్స్ అని చాప్టర్ చిన్నది పెట్టాలి. ప్రతి పాప బాబుకి ఎవరైనా చోక్ అయిపోయారో తింటున్నాను, అది చికెన్ ముక్క అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, బంగాళదుంప అవ్వచ్చు, ఎక్కువ ముద్ద తీసాను లేదా స్పాసం వస్తుంది, మామూలుగా తినే ముద్దే స్టక్ అయిపోద్ది ఇలా అంటారు. అది సైన్, క్లియర్ కట్ సైన్ త్రూ యూఆర్ చోకింగ్. సో ఇవన్నీ కూడా అందరికి ట్రైనింగ్ ఇవ్వాలండి, హెల్త్ మీద ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రివెంటివ్ ఆర్థోపెడిక్స్ కూడా ఫ్యాక్టరీ. సడన్ గా యాక్సిడెంట్ అవుద్ది, నేనే ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు చిన్నప్పుడే కదా స్లాష్ డ్రైవింగ్, మంచి వెస్పా ఉండేది, వన్ సైడ్ ఇంజిన్ బజాజ్ ఉండేది, కట్ చేశాను వెళ్ళిపోయాను, చూసుకోలేదు ఆయిల్ అని, పడిపోతే ఛాతీ పడ్డా. నాకు ఒక 11-15 seconds ఊపిరి రాలే, డైరెక్ట్ రోడ్డు ఇంపాక్ట్ ఆన్ మై చెస్ట్. ఆ టైంలో ఐ వాజ్ జస్ట్ వాండరింగ్ లైక్ మ్యాడ్ ఫ్లో. అంటే ఊపిరి రావట్లేదు నాకు, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది. అదే అందరికి ట్రైన్ అనుకోండి, సపోజ్ నేను అన్కాన్షియస్ అయి పడిపోతే, నాకేం ఇంజరీ అవ్వలేదు కదా, ఓన్లీ ఆ ఇంపాక్ట్ వల్ల నాకు సపోజ్ హార్ట్ సడన్ గా అయిపోయింది, ఎసిస్టోలోకి వెళ్ళిపోయింది. సంబడి ఈస్ దేర్. ఈవెన్ అది వై నాట్ ముంత మసాలా అమ్ముకునేవాడు బీచ్ రోడ్ మీద వెళ్తున్నాను ఆ టైంలో, ఒక చిన్న పాన్ షాప్, ఎవ్రీ పాన్ షాప్ మనకి ఎక్కడ పడితే అక్కడ పాన్ షాప్స్ ఉన్నాయి, బోల్డెన్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళలో ఒక స్ట్రీట్ లో 10 మంది ఉంటే మీకు మేము ఇన్సెంటివ్ ఇస్తాం, లేకపోతే మీకు హెల్త్ కార్డ్ మీద డిస్కౌంట్ ఇస్తాం మీరు మా హాస్పిటల్స్కి వచ్చినప్పుడు. దే ఆర్ సెవరల్ హాస్పిటల్స్ ఇజంట్ ఇట్. పోనీ వాళ్ళ ఇంట్రెస్ట్ పేషెంట్స్ కావాలి. టెల్ ద గాయ్ హౌ టు డూ అ బేసిక్ సిపిఆర్, ట్రైన్ మేము వాడికి చిన్న సర్టిఫికేట్. నేను 2 సార్లు ఎక్స్పీరియన్స్ చెప్తానమ్మా. ఇంత డాక్టర్లు, 3 డాక్టర్లు ఓ రోజు ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చేస్తాం, 3 డాక్టర్లు, ఓకేనా. ఒక అతన్ని నేను చూశాను, అలా కూర్చుని ఉన్నాడు, ఇలాగ ఫౌంటైన్ లా బ్లడ్ కొడుతుంది బ్రెయిన్ నుంచి. అదే ఎక్కడి నుంచి కొడుతుంది, హెడ్ నుంచి పడుతుంది. అరే ఆగుదాం రా అన్న, శేఖర్ ఆగుదాం రా అంటే, అరే ఆగుదాం రా, బట్ మన చేతికి గ్లౌజ్ లేవు, ఏమి లేవురా, తనకి ఏది సిరాలజీ హెచ్ఐవి ఉందో, హెచ్బిఎస్ఏజీ ఉందో, హెచ్సివి ఉందో తెలియదు, మనకి ఫ్యామిలీస్ ఉన్నారు కదా, మనం 109 ఆల్రెడీ వాళ్ళు ఫోన్ చేశారు, మేము అడిగాం. సో 109 ఆల్రెడీ వస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, పక్కనే ఉంది సార్. సో మేము కొంచెం రిలాక్స్ అయ్యాం. బట్ నాకు మాత్రం ఐ ఫెల్ట్ వెరీ వెరీ గిల్టీ. అరే ఒక ఇంత పెద్ద పెద్ద బళ్ళు ఉన్నాయి కదా, డిక్కీలో ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ పెట్టుకోవచ్చు కదా. సో నా కార్ లో అప్పటి నుంచి ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నా కార్ లో బ్యాగ్ ఫుల్ పెట్టాను, నా సైజ్ హ్యాండ్స్, గ్లౌస్. హెచ్ఐవి అంటే గ్లౌలు 2 వేసుకోవచ్చుగా, అట్లీస్ట్ ఆపచ్చు. పెట్టి ప్యాడ్స్, బ్యాండేజెస్, క్రీప్ బ్యాండేజెస్ అన్ని ఒక బ్యాగ్ లో పెట్టి ఉంచా. సో యాజ్ ఎ డాక్టర్ నాకు చాలా బాధ అనిపించింది, ఐ ఫెల్ట్ వెరీ గిల్టీ. అప్పటి నుంచి ఆ ఫుల్ బ్యాగ్, గ్లౌజ్ అన్ని ఏవైతే ఫస్ట్ ఎయిడ్ కావాలో, బ్యాండేజెస్, బిటాడిన్, కొంచెం స్పిరిట్, ఈవెన్ కొంచెం జైలోకేన్, సిరంజిల్లో కూడా పెట్టాను. అంటే ఆ మొత్తం అట్లీస్ట్ కొంచెం ఇంజెక్షన్ ఇస్తే హాస్పిటల్ వెళ్ళేవాడికి నొప్పితో సఫర్ అవ్వడం. ఆల్ హెల్త్ అండ్ పారామెడికల్ పీపుల్ పాసింగ్ బై బస్సెస్, లారీస్ ఉంటాయా, వాళ్ళకు కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి. యూ షుడ్ క్యారీ స్మాల్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉంటాయిలేండి, మ్యాండేటరీ. పెద్ద ఒక చిన్న స్టిక్లు 4 స్టిక్లు పడేసుకుంటే కాలుకి అలా పెట్టేస్తే అది కదలదుగా. ఇవన్నీ ఇట్స్ సోషల్, అది కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ప్లస్ ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ అమ్మా. సో మనం చూడండి, ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఎంతగా త్రావ తీస్తుంది అది. సో హెల్మెట్ పెట్టుకున్నాం, బాగానే ఉన్నాం అనుకుంటాం. అప్పుడు నాకు అనిపిస్తుంది, ఈ హెల్మెట్ ఎంతవరకు కాపాడుతుంది, ఓన్లీ కాపుతుంది,
బట్ ఆపినప్పుడు ఈ మూమెంట్ నెక్కో. సో మనకి టైం బాగాలేకపోతే హెడ్ ఎస్కేప్ అయిపోయినా నెక్ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మీరు యాక్సిడెంట్స్ గురించి చెప్తే, ఇప్పుడు నార్మల్ పీపుల్ కి యాక్సిడెంట్ అవటం వేరు. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి ఒకవేళ దెబ్బలు తగడంలో ఏమన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందా? ఈ ఆల్కహాల్ చేసే వాళ్ళు ఇంకా ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది వాళ్ళది, దానికైనా డిఫరెన్స్ ఉంటుందా జనరల్ గా యాక్సిడెంట్స్ అయ్యే నేను వాళ్ళకి చెప్తాను, ఇట్లా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి? ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు నాకేంటి నేను స్టడీ అంటాడు. నేను స్టడీ కదా, ఆ డ్రైవ్ చేయలేకపోతున్నాడు, తెలియట్లేదండి, స్టడీ అంటాడు. సో వాటి రిఫ్లెక్సెస్ అన్ని స్లో అయిపోతాయి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా మీరైనా నేనైనా పడితే ఫస్ట్ ఏం చేస్తాం, చెయ్యని ఇలా పెట్టుకుని అలా ఆపుకుంటాం. అంటే మన మూతో మొహం మెడ విరిగిపోకుండా, చెయ్యి ఇరిగిపోయినా పర్వాలేదు, బతికేయడానికి బాగానే ఉంటుంది, అంత ఇంపాక్ట్ అయినా. అందుకే యూజువల్ గా హ్యాండ్స్ బాగా ఇంజర్ అవుతుంటాయి. తాగినోడు వాడికి అసలు ఏమీ తెలియదు, ఏం స్టడీ రా నీకెందుకు, అరే డ్రైవ్ చేస్తాను రా అంటే, నేను స్టడీ కూర్చోను. సో హీ విల్ నాట్, ఈజ్ నాట్ ఇన్ హిస్ సెన్సెస్. సో పడిపోయినప్పుడు కూడా పడిపోయానని కూడా తెలియదు. అన్లెస్ హీ గెట్స్ ఇంజర్డ్ ఈజ్ నాట్ అవేర్. అదే నార్మల్ పర్సన్ డ్రైవ్ చేస్తున్నాడు అంటే, నార్మల్ పర్సన్ కూడా హై బీపీఓ, హై షుగరో, లో షుగరో, లో బీపీఓ, సో ఎలక్ట్రోలైట్ సడన్ గా ఈ ఎండాకాలంలో పొటాషియం క్లోరైడ్ అని పడిపోయి, సోడియం పడిపోయి అప్పుడు కల్తీ పడిపోతారు. వేరే విషయాలు, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంటుంది, గిడ్డినెస్ వస్తూ ఉంటుంది, మిడిల్ ఇయర్ ప్రాబ్లం, సడన్ గిడ్నెస్, బ్రెయిన్ ట్యూమర్స్, ఇన్ని అలాంటి వాళ్ళకు కూడా పాపం వాళ్ళు ఇలాంటివి ఫేస్ చేస్తారు. బట్ నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు పడిపోకుండా వాళ్ళు బ్రేక్లు వేసుకుంటారు, కరెక్ట్ టైంకి ఏమంటారు బండి స్టడీ చేసుకుంటారు, పక్కకు వచ్చేస్తారు, సిగ్నల్ ఇస్తారు. ఇప్పుడు మీరు పడిపోయారండి, మీరు పడిపోయారు, వెనకాల వాడు 180లో, నేను ఓకే ఫారిన్ కంట్రీస్ లో మాట్లాడుతున్నా, ఒక 80-90లో వస్తున్నాడు, వాడికి హౌ కెన్ స్టాప్ ద వెహికల్? చదువుకున్నాం, బ్రేక్ వేసినా కూడా మాస్ వాల్యూమ్ వెలాసిటీ ఉంటే ఇలా వచ్చి ఆగుద్ది తప్ప తప్పని అయిపోదు కదా, అన్లెస్ ఇట్స్ అ ఫ్లయింగ్ కార్. సో థింగ్స్. సో పడిపోవడం చాలా డిఫరెన్స్ ఉంటుంది, ఆల్కహాల్ మీద ఉన్నవాడు, ఆల్కహాల్ లేనివాడు. సరే, ఇప్పుడు ఈ ట్రాఫిక్ దగ్గర ఎక్కువగా చూస్తే, మనం బాగా ఫ్రీక్వెంట్ గా ఎక్కువగా చూసే ప్రాబ్లం ఏంటంటే అక్కడ బెగ్గర్స్ వాళ్ళే. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఎక్కువ టైమ్స్ లో ఈ ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఎక్కువ వస్తూ ఉంటారు. వాళ్ళు డబ్బులు డిమాండ్ చేయటం, డబ్బులు తీసుకోవటానికి, దానికి అవి ఇవి అని చెప్పి. అసలు ఇవి యాక్సిడెంట్ లో ఎంత వరకు రోల్ ప్లే చేస్తాయి? వీళ్ళు ఇట్లా చేయటం కానీ, ఈ డిస్టర్బెన్సెస్ కానీ ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తాయి సార్ ఇవి? ఫస్ట్ వి హావ్ టు యాక్సెప్ట్ ఇది ఒక క్రిమినల్ ర్యాకెట్. ఇప్పుడు ఇంతమంది బెగ్గర్స్ ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నారు? ఇవాళ చంకలో చిన్న బిడ్డని పట్టుకుని అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్ లో బెగ్ చేయరు. అబ్జర్వ్ చేయండి, నేను రాంగ్ అవ్వచ్చు, విశాఖపట్నం వాసులు విశాఖపట్నంలో నాకు ఎక్కడ కనిపించరు. అంటే ఒకరిలో ఇద్దరు వృద్ధులు వాళ్ళు ఉంటారమ్మా. బట్ వాట్ ఐ ఫైండ్, మీరు అబ్జర్వ్ చేయండి, హైదరాబాద్ లో మీరు ఎక్కడి నుంచి చూడండి, యూ విల్ ఫైండ్ బీహారీ, ఉత్తరప్రదేశ్, వీళ్ళందరూ డ్రెస్సెస్ కూడా రాజస్థానీ డ్రెస్సెస్. అంటే the racket is circulating the beggars groups in various states so that వాళ్ళ ఐడెంటిటీ బయటపడదు. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు మన స్టేట్ కి? బిగ్ ప్రాబ్లం. చాలా మార్నింగ్ వీళ్ళందరూ బెగ్గింగ్, నైట్ ఏం చేస్తున్నారు వీళ్ళు? ఒకటి. రెండు, ఇవాళ చంకలో బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ ఇక్కడ ఏ స్టేట్ నుంచి కొట్టుకొచ్చారు బిడ్డని? ఏ తల్లి ఏడుపుకి కారణమైంది ఆ బిడ్డ కిడ్నాపింగ్? అండ్ వాళ్ళ చేతులు ఇలా, కాళ్ళు చేతులు లేకుండా, ఇవన్నీ మనకు సినిమాల్లో వచ్చి మనకు రెగ్యులర్ తెలుసు. అబ్యూస్ కి లొంగబడుతున్నారు మనకు తెలియదు. ఇదంతా అయ్యాక తర్వాత ఏమైనా చేసి ఆర్గన్ సేల్, ఇవాళ కిడ్నీలు బాగా తాగేసి డబ్బునోడికి డబ్బులు పడేస్తాడు, 2 కోట్ల 10 కోట్ల. అది మధ్యలో ర్యాకెట్స్ మనం విన్నాం కదా, శృతి ఇలాంటి ర్యాకెట్స్ అన్ని కూడా సిగ్గుచేటు డాక్టర్స్ చేసే అదో పనులు. అందరూ కాదు కానీ చాలా మంది ఇలాంటివి జరుగుతున్నాయి కదా, ఎంత సిగ్గుచేటు. సో ఈ ర్యాకెట్స్ అన్నిటినీ ఆపాలి కదా, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు మీరు అడిగారు, వాహన చోరుడు వెళ్తున్నారండి, వెళ్తుంటే సడన్గా బెగ్గర్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నారు. ఫస్ట్ ఇట్స్ క్రిమినల్ ర్యాకెట్ అని చెప్పాను, మీకు బాగా డిస్కస్ చేశాను. నాకు తెలిసింది మీకు, నేను ఐ రీసెర్చ్ అ లాట్, ఊరికనే మాట్లాడను. ఒక పేషెంట్ పడిపోయారు, నేను వెళ్తుంటే రెడ్ వచ్చింది అనుకుంటాను, ఆగుతాను. ఆగేసరికి మొన్న వీల్ చైర్ లో ఒక అతను చెయ్యలేదు, కాలు కూడా లేదు ఏంటో మరి, ఒక ఆవిడ రాతో వస్తుంది, షీస్ బెగ్గింగ్.
ఉమ్, యాజ్ ఎ డాక్టర్, నేను సోషల్ వర్కర్ ని కూడా, నాకు చూసి కడుపు తరుక్కుపోయింది. అంటే ఒకటి, ఎవడైనా బై మిస్టేక్ గుద్దితే అంగవైకల్యం ఆల్రెడీ దే ఆల్రెడీ అయిపోద్ది. ఓకే, మనం బండి ఏదైనా డెంట్ పడినా ఏదో చేసుకుంటాం అమ్మా, తిట్టుకుంటాం, తర్వాత చేసుకుంటాం, కాంపన్సేషన్ చేసుకుంటాం, లేకపోతే మనమే డబుల్ పెట్టి చేసుకుంటాం. బట్ వీఆర్ హార్మింగ్ ద పర్సన్ మోర్. మరి మీ లైసెన్స్ లేదని, మీకు బెల్ట్ వేసుకోలేదు, హెల్మెట్ వేసుకోలేదు, ఎందుకు? ఇంజరీ ప్రివెన్షన్ కోసం పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తోంది. మరి వాళ్ళ కళ్ళ పక్కనే, కళ్ళ ఎదుట, ఏమంటే ఇక్కడ చెకప్ అవుతూ ఉంటది, మీ లైసెన్స్ ఉందా, ఏమా తెలీదా, పొల్యూషన్ చేయించాలి అని అంటారు, అలాగే ధోరణిలో మాట్లాడతారు. పక్కనే అడుక్కున్న వాళ్ళందరూ కూడా ఇలా చేస్తుంటే, బై మిస్టేక్ ఈ వీల్ చైర్ వాడు ఇలా వస్తూ కార్ల మధ్యన, స్కూటర్ల మధ్యన వెళ్తూ ఉంటారు, గీతలు పెట్టేస్తారు. ఒక వాహనం ఈ రోజులు, ఈవెన్ టూ వీలర్ కూడా 1,00,000 పైనే. ఎనీ డీసెంట్ అంటే కార్ అంటే ఇంకొక 7-8 లక్షలు దాటే ఉంటున్నాయి, కానీ తక్కువ ఉండట్లా. అసలే మనకి ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మీట్ అవ్వలేక ప్రతి స్థాయిలో ఎంత చెట్టుకు అంత గాలి. సో నెవర్ థింక్ డాక్టర్ ఇడికి ఇలా మాట్లాడతారు, లేదు మా ఎవరికి ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి, రెస్పాన్సిబిలిటీస్. సో ఇంత కష్టపడి వెళ్తుంటే ఎవడో గీత పెట్టి వెళ్ళి తప్ప బుద్ధిసో, లేకపోతే మళ్ళీ ఇంకా పొగరమూతలు ఉంటారు, ఇలా ఇలా కొడతాడు డోర్ ని. ఇంకో రోజు నేను కూర్చున్నా, ఏదో లిక్విడ్ వేసింది ఫ్రంట్ గ్లాస్ మీద, ఏదో ఒక స్టిక్ క్లీన్ చేసింది. అబ్బా, ఇట్ బికేమ్ క్లౌడీ వైట్. అండ్ నేను అడగలేదు కదా. ఇప్పుడు నేను సడన్ గా మీ స్టూడియోలోకి వచ్చి నేను ఏదో క్లీన్ చేసి అంత చెత్త అయిపోతుంది, మీకు ఎంత కోపం వస్తుంది? అసలు ఎవడానే ఇచ్చాడు. బ్రిటిష్ ప్రాబబ్, యువర్ ఫ్రీడమ్ ఎండ్స్ వేర్ మై నోస్ బిగిన్స్. మరి పోలీసులు పక్కనే ఉన్నారే, 1 మీటర్ కూడా దూరం లేకుండా ఉన్నారే. అంటే పోలీసుల వల్లే ఈ రోజుల్లో పాపం ఇంత కష్టపడి రెగ్యులేట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ పోలీస్ కానిస్టేబుల్స్ నేను అప్పుడు అనిపిస్తుంది, జాలేస్తుంది. ఎండైనా వానైనా తడిసిపోతూ ఉంటారు, అలా ఆ పొల్యూషన్ అంతా పీలుస్తూ ఉంటారు. చాలా మంది పోలీసులు టెల్ మీ, ఎంతమంది మాస్క్స్ పెట్టుకుంటారమ్మా, ఎంతమంది పెట్టుకుంటారు? మళ్ళీ వాళ్ళకి లంగ్ క్యాన్సర్లు అవి రావా? all the gases, they're inhaling. ఎంత హెల్త్ పాడైపోద్ది, ఫ్యామిలీస్ ఎంత ఎఫెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ వాళ్ళని ఏమనకూడదు, మన పాత్ర. అందుకే నేనే ఒక సొల్యూషన్, ఎప్పుడు ఇది అది అని ప్రాబ్లమ్స్ మాట్లాడను, నేను సొల్యూషన్ కూడా చెప్తాను. నాది కృషి ఆర్థోపెడిక్ వెల్ఫేర్ సొసైటీ ఉంది. 25 years నుంచి మేము ఏదో ప్రోగ్రామ్ మా వైజాగ్ లో మేము అన్ని చేస్తూ ఉంటాం. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, గణేష్ అని. ఆయన అంతా మాక్ డ్రిల్స్ చేస్తూ ఉంటాడు. ఏదో బండి తెచ్చి కావాలని పడేసి పెయింట్లు అవి వేసి, అంటే బ్లడ్ సీనరీ, ఇట్స్ డ్రామా ఆఫ్ ఆర్టిఫిషియల్ పేషెంట్స్, అంటే ఇంపాక్ట్ తేడానికి. సో ఇవన్నీ చెయ్యాలి. ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు, ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు రీసెంట్ గానే మనం చూస్తే 60 ఫెర్టిలిటీ సెంటర్ అని చెప్పి ఒకటి వచ్చింది. లైక్ వాళ్ళు ఈ బెగ్గర్స్ అందరినీ కలెక్ట్ చేసి వాళ్ళ స్పర్మ్స్ తీసుకొని వాటిని యూజ్ చేయటం. ఐ థింక్ ఇది ఒకటే కాదు, ఇంకా చాలా చాలా ఉండుంటాయి. ఇది ఒకటి బయటకు వచ్చిందంటే హ్యావ్ టు బి, మనం ఎట్లా ప్రివెంట్ చేస్తామో, దీన్ని అసలు స్టాప్ చేయడానికి ఏమన్నా అనేది, ఇలాంటివి ఇంకా ఇంకా జరగకుండా ఆపడానికి ఏదన్నా మనం చేయగలమా సార్ అసలు? September 3rd ఇక్కడ కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ వాళ్ళు, వికాస్ పాండే గారు నేషనల్ ప్రెసిడెంట్, మా యాక్టివిటీస్ అన్ని తెలుసు. సో హీ హాజ్ అపాయింటెడ్ మీ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ జస్టిస్ వింగ్. అండ్ మా ప్లాన్స్ ఏంటంటే, కమిషనర్ పోలీస్ ఇక్కడ విశాఖపట్నంలో ఫ్యాంటాస్టిక్, వెరీ వెరీ డెడికేటెడ్ మ్యాన్. ఆయన సెల్ నెంబర్ ఇచ్చేస్తారు అందరికి, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా వాట్సాప్ చేయండి అని. సో ఆయనతో మేము కొలాబరేట్ అవుతూ, రోటరీ వాళ్ళతో కంబైన్ అవుతూ, వీఆర్ గోయింగ్ టు టేక్ అప్ ఆల్ దిస్ బెగ్గింగ్ ఆస్పెక్ట్స్, ఈ ఉల్లంఘన వైలేషన్స్ ఆస్పెక్ట్స్, హెల్త్ అవేర్నెస్ స్కామ్స్ అన్ని స్టార్ట్ చేయబోతున్నాం. అండ్ ఆల్రెడీ ట్రైంగ్ టు రిహాబిలిటేట్ దీస్ బెగ్గర్ గ్రూప్స్ వేర్ ఎవర్ దే ఆర్ ఫౌండ్. నేను అనేది ఒకటే, వి ఆల్ నో, ఒక వ్యాన్ వస్తుంది ఒక స్పెసిఫిక్ టైంలో, ఒక స్పెసిఫిక్ జంక్షన్ లో, ఒక గ్రూప్ ఆఫ్ బెగ్గర్స్ దింపుతుంది. మీ విలేకరులు పరిశోధన చేసి మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ కి, మళ్ళీ ఒక టైం ఇన్ ద ఈవినింగ్ ఆర్ నైట్ దే పిక్ దెమ్ అప్ అండ్ టేక్ దెమ్ ఆఫ్. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, ఇవాళ 1 వారం రోజులు ఇక్కడ ఉంటే 1 వారం రోజులు బేగంపేటలో ఉంటారు, వారంలో నారాయణగూడ దగ్గర ఉంటారు, తర్వాత మళ్ళీ మా సీతందార్లో వస్తారు. సో ఇది వెల్ ప్లాన్డ్ క్రైమ్ రాకెట్. దిస్ ఇస్ అ వెల్ ప్లాన్డ్ రాకెట్ అమ్మా, వెల్ ప్లాన్డ్ రాకెట్. ఇవాళ ఆంధ్రప్రదేశ్, రేపు తెలంగాణ, బీహార్, లేదా ఢిల్లీ. సో పట్టుకోవాలంటే ఆ వ్యక్తి ఉన్నాడు మళ్ళీ. సో చూడండి ఎంత ముదిరిపోయిన ర్యాకెట్, మెచ్యూర్ ర్యాకెట్, హ్యావింగ్ కనెక్షన్స్, సాలిడ్ కనెక్షన్స్. సో కొంతమంది ఆ రిస్క్,
ఏమంటారంటే రెస్పాన్సిబిలిటీ వీరులు అంతే. అది లేడీ స్టాఫ్ మెంబరా జెంట్ స్టాఫ్ మెంబర్ ఇట్ డజంట్ మ్యాటర్. కొంతమందికి కాన్షియస్ ఉంటుంది, అందరూ లీడర్స్ అవ్వలేరు. నాకు ఇక్కడ చిన్న చిన్న వయసులో 16, 14 ఏళ్ళ పిల్లలు చిన్న చిన్న హాఫ్ శారీస్, రాజస్థానీ శారీస్ అలాంటివన్నీ గెటప్ వస్తే అనిపిస్తూ ఉంటుంది, ఎవరు పాప ఎవరు బాబు, వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో కొట్టేసి కిడ్నాప్ చేసిన పిల్లలు, బేబీస్, వీళ్ళు ఎంత ఏమో కలెక్టర్ అవ్వాలో, వాళ్ళ ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలో, వీళ్ళ జీవితం ఏంటి ఇలా అయిపోయింది. ఇది మనకు తెలిసి ఎందుకు అలా అవ్వనిస్తున్నాం? వీఆర్ లెట్టింగ్ ఇట్ హ్యాపెన్ అండ్ వీ షుడ్ బి అషేమ్డ్. ప్రతి ఒక్క పౌరురాలు కానీ, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వెళ్తుంటే అసహించుకోకండి అనేది నా మెసేజ్. దగ్గర చూస్తే మనం ఎంత అదృష్టం, మన ఎవరో కిడ్నాప్ చేయలేదు చిన్నప్పుడు. రిచ్ పీపుల్ పిల్లలు కిడ్నాప్ అవుతారు, పేదవాళ్ళ పిల్లలు రైల్వే స్టేషన్స్ లో, బస్ స్టాండ్స్ లో పక్కన పడుకుంటే ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నిజంగా నాకు అనిపిస్తుంది, చిన్నపిల్లాడైనా ఇప్పుడు ఇక్కడ ఇలా ఎత్తుకుని అమ్మా బాబా ఈ బాబా ఆకలే ఈ టైప్ మనం వింటూ ఉంటాం. నాకు ఒకటే అనిపిస్తుంది, ఫస్ట్ చంకలో ఉన్న బిడ్డ ఆడు మళ్ళీ పెద్దయ్యాక చల్లి ఎవరైతే అమ్మా అంటుందో ఈ అమ్మాయి పాస్ట్ ఏంటో, ఈ అమ్మాయి కూడా ఈ చిన్న బిడ్డలాడిదే కదా ఎప్పుడో. ఎంత ఇన్హ్యూమన్, మన కళ్ళ ముందర జరుగుతుంటే మనం అలా వదిలేసామంటే డబ్బులు ఇవ్వకపోతే సమస్యకి పరిష్కారం కాదండి. వాళ్ళు నైట్ దొంగతనాలు చేసుకుంటారు టార్గెట్ రీచ్ అవ్వకపోతే, బికాస్ ఎలాగైనా కొడతారు లేకపోతే. సో నువ్వు 100 రూపాయలు టార్గెట్ పెట్టాడు రోజుకి బెగ్గింగ్ లో, తాలేదు, వెళ్ళు బయటకు వెళ్ళి దొంగతనం చేసిరా. వెహికల్ మీద, స్కూటర్ మీద, కారులోనో ఒక అబ్బాయో అమ్మాయో వెళ్తుంటే వాళ్ళ ఇలాంటి సీన్, ఒక తల్లి ఒక బిడ్డని, చిన్న పసికుండు 1.5 years బిడ్డని పట్టుకుని అమ్మా ఈ బాబా అంటుంటే నాకు ఎలా పిక్చరైజ్ అవుతుందంటే, ఈ తల్లి ఒకానొకప్పుడు ఇలాగ కిడ్నాప్ అయిన బిడ్డేగా ఆ ఎండలో నల్లగా అయిపోయి మాడిపోయింది, ఎండకి ఎండ తప్ప. అలా ఎవరండి సమ ఫుడ్ పడిపోతే బాగుంటుంది, మీలాగే అలాగే మనం నవ్వుతూ ఉంటాం ఉండం కదా. సో అలా పడిపోయిన బిడ్డే ఎదిగి పనిష్మెంట్ లో ఈ తల్లిగా మారి మళ్ళీ షీఈస్ రీసైక్లింగ్ ద హోల్ ఓల్డ్ స్టోరీ, ద హిస్టరీ ఇస్ రిపీటింగ్. దీనికి కారకులు ఎవరండి? కారకులు మనం. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు వయసు అయిపోయినా వాళ్ళు సమంగా పర్ఫామ్ చేయట్లేదు అంటే వాళ్ళు చేయో కాలో తీసేస్తారు, ట్రైన్ కింద దేని కింద పెట్టేసి. సో దే బికమ్ ట్రాలీ మీద కూర్చుంటాడు వాడు, ఎవరో తీసుకెళ్తారు. సో దే యాంప్లిఫై దట్ క్రిమినల్ డ్రామా. దీనికి కారణం పోలీసులు, పబ్లిక్, ఎన్జిఓస్, అందరూ, ఎవరు ఎక్సెప్షన్ లేదండి. సో ఎక్కడొక్కడ ఆపి ఈ క్రిమినల్ రాకెట్ ని అరికట్టాలి. మన సింపతి, మన ఎంపథైజ్ చేస్తుంటే మన డబ్బులతో వీఆర్ ఫీడింగ్ సంబడి రిచ్ మ్యాన్ దేర్. ఓకే, మనం వింటూ ఉంటాం 2 కోట్లు ఉన్నాయి, వాడు 4 షాపులు 4 అపార్ట్మెంట్స్ ఉన్నాయి ముంబైలో, వాటిలో బాంద్రా ఏదో ఉంది. ఎంతమంది అలా ఇట్స్ బిజినెస్. ఎంతమంది డాక్టర్స్ లో డాక్టర్స్ బాగున్నారు, చాలా మంది సఫర్ అవుతే 4-5% చాలా పైకి వెళ్తారు. అలాగే ఏది మూవీ మేకర్స్, మీడియా హౌసెస్, ఏదైనా. సో ఇది ఒక బిజినెస్ కి వాళ్ళు తీసుకున్నారు, ఎవరు బాగుపడతారు? సేమ్ కార్పొరేట్ కల్చర్ లో తయారైంది ఇది. ఆ వేణువాదం ఉంటుంది, ఒక హ్యూమర్, బాబా నవ్వుతుంటాడు, బ్రహ్మానందం సినిమా తెలియదు మీకు. సరే, హ్యూమర్ గా తీస్తారు. ఇంకా ఈ సృష్టి, ఫర్టిలిటీ, దీని గురించి వస్తే, రోజుకి 100 రూపాయలు రాదు వాడికి. వాడేదో నువ్వు వచ్చి గివ్ యువర్ స్పర్మ్, గివ్ యువర్ అంటే చాలా ఎక్కువ, వాడికి చాలా ఎక్కువ. వాడిని తీసుకొచ్చి అలా వాడిని వాడుకోవడం అనేది వాడి వరకు ఓకే. కానీ ఇంత చదువుకుని, ఇంత బ్యూటిఫుల్ చదువు దేవుడు ఇచ్చిన దీవెన. నా ఓన్ పర్సనల్ లైఫ్ లో మెడికల్ సీట్ కష్టపడితే కానీ రాలేదండి, నాకు 3rd అటెంప్ట్ వచ్చింది. సో నేను దేవుడికి నైవేద్యంగా నేను పూజలు అవన్నీ నాకేం నమ్మకం లేదు. దేవుడికి నేను సేవ, ఆయనకు అక్కర్లేదు. ఆయనకు మనం సేవ చేస్తేనే ఆయనకు అందుతుందండి. దట్స్ వాట్ ఐ రియలీ బిలీవ్ అండ్ దట్స్ వాట్ ప్రొటెక్ట్స్ us. సో ఇలాగా ప్రతి మెడికల్ స్టూడెంట్ కి అది చెప్పాలి, మారల్ సైన్సెస్ చెప్పాలి. ఎందుకంటే నాలాంటి వాడు కష్టపడొచ్చాడు కనుక ఏమో నేను ఇంకా మంచి మార్గంలోనే ఉన్నా. ఫస్ట్ అటెంప్ట్, మంచి ఇంటెలిజెంట్ పీపుల్ రాశారు, వచ్చింది, కష్టమే తెలీదు, టక 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 చదువుకుంటారు, పీజీలు, సూపర్ స్పెషాలిటీస్. అలాగే వెళ్ళిపోయిన వాళ్ళు మోస్ట్లీ నేను చూసింది కొంచెం ఇదిగా ఉంటారు, ర్యాష్ గా అండ్ అరగెంట్ గా ఉంటారు. అరగెన్స్ తగ్గాలి డాక్టర్స్ లో అంటే రాంగ్ వే. అంటే నేను ఇన్ని ఎంఆర్ఐలు రాసిస్తే నాకు ఇంత కమిషన్ వస్తుంది,
ఇవి నేను సిగ్గుపడినండి. ఐ విల్ డైరెక్ట్లీ టెల్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు హాస్పిటల్స్ లో కూడా ఏమవుతుందండి, హూ స్పాయిల్డ్ ద డాక్టర్? డాక్టర్ ని అసలు ఎంబీబీఎస్ స్టూడెంట్ ప్రతి వాడు మీ వయసులో చిన్న చిన్న పిల్లలు వస్తారు, ఇంకా చిన్న పిల్లలు, వాళ్ళకి ఎంత ఏమంటారంటే ప్లెయిన్ హార్టెడ్ గా వస్తారు, వాళ్ళకి ఇవేం తెలియవు. ప్లెయిన్ హార్ట్ గా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మా కాస్ట్ నేర్పుతారు. మీ కాస్ట్ ఏంటి, మీ కమ్యూనిటీ ఏంటి, మెడికల్ కాలేజ్ లో చదువుకోవడం కావాలా, ఎగ్జామ్కి వెళ్తే మీ కాస్ట్ ఏంటి, మీ నాన్న ఏం చేస్తాడు, అవసరమా, ఏం చెప్పాలి, చదువు చెప్పాలి, చెప్తున్నారా లేదు. సో మరి ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోతుంది ఒక మెడికల్ స్టూడెంట్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు, తెలిసిన వాళ్ళు, నా పిల్లలు ఉన్నారు, పూనాలో చదువుతున్నాడు నా కొడుకు, 38 to 48 hours కంటిన్యూస్ డ్యూటీ అండి. ఏం మనుషులో వాళ్ళు, అది సూసైడ్ చేసుకుంటే, లేదా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ హార్ట్ అటాక్లు వచ్చి రాలిపోతున్నారు ఇప్పుడు అందరూ అందరూ కూడా. ఎంత భయంగా ఉంటుందంటే ఏంటవుతుంది, ఇదా చదువు, చదువు అంటే ఇది కాదే. రీసెంట్ గా మీరు చూస్తే, రీసెంట్ గా వచ్చింది, వెరీ రీసెంట్, ఒక 2-3 days బ్యాక్ అనుకోండి సార్, ఆయన కార్డియాలజిస్ట్, ఆయనే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారనగానే షాక్ అందరూ. మీకు అర్థం అవట్లే, మీరు సరే ఒక్కసారి అలాగుంటామా, ఐ హావ్ టు షో యూ సంథింగ్. నా ఆర్థోపెడిక్స్ బుక్ అమ్మా ఇది. ఇది ఇది వాల్యూమ్ 4, 6 వాల్యూమ్స్ చదివానమ్మా. ఏంటి, నేను ఆర్థోపెడిక్స్ వచ్చాక కొన్ని పర్లేదు, ఆర్థోపెడిక్స్ జీవితం కనుక ఫోకస్ చదువుకున్నాను. ఎంబీబీఎస్ లో 13 సబ్జెక్ట్స్ అన్ని ఇలాగే ఉంటాయి. ఇంత ఒత్తిడి ఒత్తిడి ఒత్తిడి, 13 ఏళ్ళు 15 ఏళ్ళు చదువు, పైసా గణింపు ఉండదు. సృష్టి వాళ్ళని చేశారంటే కొంచెం సానుభూతి ఉంది నాకు, దిగజారిపోయారు. కానీ ఎవరు ఎవరు నేర్పారు? గవర్నమెంట్ నేర్పింది, ఈ సిస్టమ్ నేర్పింది. హెల్త్ ఎడ్యుకేషన్ అసలు ఇంత కోట్లు కోట్లు పెట్టి ఎందుకు చదువుకోవాలండి? ఆన్లైన్ ఇగ్నో అని ఆన్లైన్ కోర్సెస్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఉంది కదా, ఆన్లైన్ ఎంబీబీఎస్ ఎందుకు పెట్టలేరు, ఎందుకు పెట్టరు? బికాస్ వాళ్ళ వాటాలు, వాళ్ళ షేర్లు, కార్పొరేట్ ప్రైవేట్ కాలేజెస్ నడవాలి. ఒక్కొక్క క్యాండిడేట్ దగ్గర 1,02 కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు. ఏంటిది సెన్స్ ఉందా? జీవితంలో మళ్ళీ గడిస్తాడా అంత? సో గణించినప్పుడు, ఇంత ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళంతా కూడా ఇంకా దే బికమ్ పేషెంట్ వస్తే. ఇప్పుడు నేను గల్ఫ్ లో 10 years ఉన్నా, వెనక్కి వచ్చా, నాకు 25 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. నేను ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్లోకి వెళ్ళి నాకు సార్ డాక్టర్ గారు నెలకి నాకు 4 to 5 lakhs ఆర్ ఈవెన్ మోర్ నెలకమ్మా నా శాలరీ. ఆ మిస్సెస్ అడిగారు వెళ్ళిపోవచ్చు కదండి, వెళ్ళని చెప్పాను. ఎలా ఉంటుంది, ఆ 5 lakhs నాకు ఇచ్చాడా, వాడికి నేను 30-40 lakhs చేయాలి. ఫాలో అవుతున్నారు పాయింట్? 30-40 lakhs చేయాలంటే నాకు వచ్చిన పేషెంట్ మనిషిగా ఎందుకు చూడాలి? చూడలేనే. వాడు రాగానే కార్డ్ ఏంటి, మంచి కార్డా కాదా, చెత్త కార్డ్ అయితే నా బిహేవియర్ మారిపోద్ది, రంగులు మారిపోతాయి, ఇది నాకు వచ్చి తగ్గిపోతాయి, ఇన్సెంటివ్స్ తగ్గిపోతాయి, కిక్ బ్యాక్లు తగ్గిపోతాయి. ఇలా మనిషి మంచి మనిషి స్టూడెంట్ ని ఇంత దరిద్రంగా తయారు చేసింది ఎవరు? సిబ్బంది. ఒక పెళ్లి లేదు, ఒక బర్త్డే పార్టీ లేదు, ఏమీ లేదు, సినిమాకి కూడా వెళ్ళాం. అంత డెడికేటెడ్ గా నేను చదివాను. ఫ్యామిలీస్ లో కూడా డాక్టర్ కొంచెం సైడ్ అయిపోతాడు, అది గేరనా అంటారు. గేర కాదు, మా ప్రెషర్స్. ఇలాంటి పుస్తకాలు చదువుతామమ్మా. ఎలా చదువుతామమ్మా? మనం చిన్న ఒక పేజ్ చదవగానే 2 పేజ్ మర్చిపోతాం. అలాగా నేను ఇంకా అక్కడ ఎగ్జామ్స్ కి వెళ్ళేసరికి సాడిజం. డాక్టర్ యూ డోంట్ నో దిస్. అరే నేను చిన్నపిల్ల, వయసు వచ్చింది, ఇప్పుడు ఐ రిమెంబర్ బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. పసికుందండి, పసమ్మాయి అండి, చిన్నపిల్ల, 24 ఏళ్ళ పిల్ల, ఆమెను పట్టుకుని నా బ్రహ్మాస్త్రం వేసేయడం. ఇది మెంటాలిటీ. ఈ సిస్టమ్ మారాలండి. ఆన్లైన్ అయితే అప్పుడు అడగచ్చు మనం డాక్టర్ని, ఎందుకు ఇలా దొంగ పనులన్నీ చేసామని, అండ్ అరెస్ట్ చేయాలి. ఇలాంటి పనిష్మెంట్స్ ఉండాలి, పనిష్మెంట్స్ డెఫినెట్ గా ఉండాలి. ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదు. అమ్మ మీ ఇంకోటి డైరెక్ట్ గా అడుగుతాను, చెప్తారా మీకు తెలియని విషయాలు? ఇది ఇవాళ మన ఇంటరాక్షన్ ఇస్ గోయింగ్ టు బి వెరీ వెరీ పాపులర్ అంటారు. ఇది ఎగ్జామ్స్ పాస్ అవడానికి డబ్బులు తీసుకుంటారండి ఎంబీబీఎస్ లో. ఎంత సిగ్గు చేయడం. 23-26 ఏళ్ళు వచ్చే వరకు చదువులే అవ్వాల, ఒక్క గణింపులు పైసా ఉండదు. నాకు 20,000 వెళ్తాయి, 30,000 వెళ్తాయి, నాకు చీర పెట్టావా, నాకు మందు పార్టీ ఇచ్చావా, ఇది అంటే ఐ కెనాట్ జనరలైజ్, బట్ దిస్ ఇస్ హౌ వీఆర్ ఎక్స్పోజ్. ఎంత సాడ్ అండి. మెడికల్ స్టూడెంట్ వాడి మామూలు మీలాగా అందరిలాగా వెళ్ళి చక్కగా బర్గర్ తిని హాయిగా ఒక కాఫీ తాగి, అందరూ ఏదో సినిమా వచ్చింది కదా అర్జున్ రెడ్డి అనే సినిమా, అది సినిమా నేను చూడలేదని నాకు విన్నాక, బట్ అలాగే సైకాట్రిక్ గా తయారవుతున్నారు. అండ్ నేను అబుదాబిలోకి వెళ్ళినప్పుడు చూశానండి,
ఒక టేబుల్ ఉంటుంది, టేబుల్ ఎదురుకుండా పేషెంట్. ఓ నేను ఫస్ట్ టైం వెళ్ళి కూర్చున్నాక నాకు ఏం అర్థం అవ్వలేదు. ఒక కౌచ్ ఉంది, ఎగ్జామినేషన్ కౌచ్ ఉంది, పేషెంట్ వల్ల నాకు వాళ్ళకి మధ్యన గ్యాప్. నేను అడ్మిషన్ పిలిచి, వాట్ ఈస్ దిస్, పేషెంట్స్ చైర్ మస్ట్ బి బిసైడ్ మీ, నో ఐ హావ్ టు ఎగ్జామిన్, నో అన్నా. నో డాక్టర్, ఇట్స్ ఆల్ రైట్, యూ జస్ట్ టైప్ అన్నాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇది ఓకే ఓకే కంప్యూటర్ అమ్మా, ఈ చిత్రం కనిపిస్తుంది, ఓకే ఇది కంప్యూటర్ అండ్ టైపింగ్ ఇలా. ఏంటమ్మా ఇంటర్నేషనల్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియా. మన ఇండియాలో అందరూ తక్కువ తీసిపారేస్తారు కదా, ఇలా 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 అంటారు. అయిపోయిందమ్మా. సో ఇలా టైప్ చేస్తూ ఉంటాను. ప్రజెంట్ ఇల్నెస్ చెప్పమ్మా, బోల్డ్ అని ఇలా బ్రాకెట్స్ ఇస్తారు, అన్ని టిక్లు పెట్టాలి. పెట్టాకమ్మా మీకేం షుగర్ ఉందా, బీపీ ఉందా, లేదు. అసలు చూడలేదే, ఆ పేషెంట్ కేసు చూడలేదు, పేషెంట్ కేసు చూడలే. ఫర్గెట్ పుట్టింగ్ ద హ్యాండ్ ఆన్ ద పేషెంట్స్. దట్ ఈస్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్. ఎంఆర్ఐ ఏమో ఎక్స్రే ఇన్సూరెండి, ఎంఆర్ఐకి అప్రూవల్ పంపిస్తాను ఇన్సూరెన్స్ కి. What kind of treatment is really going on here? Whole world. I'm talking about a foreign country. ఫారెన్ కంట్రీ లాగా ఏడిస్తే మన ఇండియా ఇస్ మిక్సర్ అండి. పేదవాళ్ళు ఉన్నారు, మిడిల్ ఇన్కమ్ ఉన్నారు, బాగా రిచ్ ఉన్నారు. అరే ఇంకా పేషెంట్స్ దగ్గరికి వస్తే వాడు ఒక కప్పు పట్టుకొస్తాడు, కప్పు పట్టుకుని ఇలా ఇలా పెడతాడు టేబుల్ మీద. వాడు హాట్ కాఫీ, క్యాపిచినో ఏదో పెడతాడు, పెట్టి మాట్లాడతాడు. హాఫ్ అసలు ఎటికెట్, డ్రెస్సింగ్ ఎటికెట్ ఏముండవు పేషెంట్స్ కి. చిన్న బర్ముడాలో వస్తాడు, ఇంకా మరి అడగద్దు, ఇంత బోత్ జెండర్స్ అలాగే ఏడిచారు. ఎంత నాకు ఎంబ్రాసింగ్ ఉంటుంది వాళ్ళు వచ్చే విధానం. ఆ ఎంటీ గ్లాస్ అలాగే నా టేబుల్ పెట్టి వదిలేసి వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ మేము సఫర్ సమ్ డాక్టర్స్ గెట్ పర్వర్టెడ్. చాలా తప్పు. ఆవిడ ఏం చేసింది నాకు తెలిసినంత వరకు, ఇలా స్పర్మ్స్ తీసుకుని ఓకే షీ గేవ్ హిమ్ సమ్ మనీ, దెన్ సరోగేసీకి ఒక లేడీకి ఒక 30,000, 40,000, 60,000, 6 లక్షలు ఎంత, ఐ డోంట్ నో, 60,000 ఐ డోంట్ నో. దెన్ అమ్మాయి మాత్రం 35 లక్షలు అమ్ముకోదు. సో ఇలాంటి డాక్టర్లని అసలు మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అలౌ చేయకూడదు. జీవ కారాగార శిక్ష వేసేయాలి కన్ఫర్మ్ అవుతే మాత్రం. అండ్ దే హావ్ ఆటోమేటికలీ రూయిన్ దర్ రెప్యుటేషన్. వీళ్ళ వల్ల మంచి డాక్టర్లకి నమ్మకం పోతుంది. ఇప్పుడు నాకే పిల్లలు లేరండి, నాకే పిల్లలు లేరు, పిల్లలు కావాలనిపిస్తుంది కదా. అందరూ మన సమాజం ఎలాంటిది, తోటాలు అని పొడి చేస్తుంది డాక్టర్లో, మనసులోకి, మైండ్ లోకి. ఇప్పుడు ఒక కప్పులు ఉన్నారు, కపుల్ కి పిల్లలు లేరు. సపోజ్ ఇఫ్ దట్ లేడీ ఇస్ ద హౌస్ హోమ్ మేనేజర్ అనుకోండి, అతను వర్క్ చేస్తుంటే చాలా మందితో కలుస్తాడు. హీ విల్ గో ఫర్ నైస్ అఫీషియల్ మీటింగ్ లో, లేదా ఎవరితో ఫ్రెండ్స్ తో సదా కూర్చొని మాట్లాడుకుంటాడు, ఏమో చేసుకుంటాడు. దానివల్ల ఆయన మెంటల్ రిలాక్సేషన్ ఉంటుంది. బట్ ఆ ఇంట్లో ఉన్న వైఫ్ కి దిగులు బెంగ డిప్రెషన్, వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్. సో ఎంతకైనా ఎన్ని ఆస్తులైనా ఎన్ని ఎకరాలైనా అమ్మేసి ఒక బెడ్ ఉంటుంది. ఓ జంతువు తినడానికి రెడీ అయిన ఇంబిసైల్, ఒక ఇడియట్ లాగా డాక్టర్ అయిపోతే వాళ్ళు ఎంత ఫేస్ చేస్తారు. వాళ్ళకెళ్ళి 36 లక్షలు, 8 లక్షలు అమ్ముకుంటారా? సో ఇట్స్ అ వెరీ సాడ్ థింగ్. ఇక్కడ కూడా బెగ్గర్స్ ని ఎలా రీహాబిలిటేట్ చేయాలో సొల్యూషన్ అన్నాను కదా, ఇంకా పెంచాలి. ఇప్పుడు కిడ్నీ ర్యాకెట్లు, ఆర్గన్ ట్రేడ్ అని అంతే బల్ల గుర్తు చెప్పా. ఒక హాస్పిటల్లో ఉండగా ఒక రిప్రజెంటేటివ్ వచ్చాడు, సార్ ఈ నీ జాయింట్ లో యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ ACL టేర్ అవుతే ఇది మీరు వాడితే బాగుంటుంది సార్. వి కాల్ ఇట్ అలోగ్రాఫ్ట్స్ అంటాం. అలోగ్రాఫ్ అంటే క్యాడవరిక్, అంటే డెడ్ బాడీస్ లో తీసింది. ఓకే, వెరీ గుడ్. అండ్ మరి అలా వేయచ్చా అంటారు కదా, అలా వేయచ్చా అంటే వేయచ్చు. వాటిని మొత్తం వాటి యాంటీజెనిసిటీ అంతా కూడా తగ్గించేసి రియాక్షన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇస్తారు. కానీ చిన్న రిస్క్ ఉంటుంది. ఒకే ప్రశ్న వేసాను, ఓకే ఇఫ్ యూ టెల్ మీ ద నేమ్ అండ్ ద నేషనాలిటీ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాడ్ దిస్ ligament in his body and who died, then I will use it in my patients. Now remember, ఏ వార్క్ తెలియదు, మర్డర్ చేసి తీసారో తెలియదు. ఫాలో అయ్యామా ఎంత రకంగా. అంటే నేను ఒకటి చెప్తానండి, పేషెంట్స్ అందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ కొంచెం వాడుకుంటున్నాను ఏమనుకోవద్దు. మీ ద్వారా నేను పేషెంట్స్ తో మాట్లాడగలను, అంతే కదా. ఒకళ్ళు మాట్లాడితే ಅವ್ರು తెలియదు. డాక్టర్లు చేసేది ట్రీట్మెంట్ ఇస్తుంటే యూ హ్యావ్ అ రైట్ టు నో. సపోజ్ నా దగ్గరకు వచ్చారు, యూ హ్యావ్ అ రైట్ టు నో వాట్ ట్రీట్మెంట్ ఐఎమ్ గివింగ్. నువ్వు అన్ని గూగుల్ చేసి గూగుల్ గురువు సంప్రదించేస్తే నువ్వు హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాల్సింది, నువ్వు వెళ్ళిపోతావు కలకటా. బికాస్ డాక్టర్ హ్యాస్ అ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గైడింగ్ యూ, కౌన్సిలింగ్ యూ. నాకు ఈ ప్రొసీజర్ ఉందండి, ఓకే చేయండి డాక్టర్ గారు, దీనికి ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా చెప్పాలి. ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా, నాకు ఆపరేషన్ లేకుండా ఏదైనా ఛాన్స్ ఉందా. లేడీనే ఇన్వెస్ట్ చేసుకుంటూ ఎన్నో తగ్గిపోవచ్చుగా, స్పర్మ్ ఇమ్మోర్టైల్ ఉండొచ్చుగా.
సో డిఫెక్టివ్ స్పర్మ్ ఉండొచ్చుగా. సో ఇలాంటివన్నీ ఆస్పెక్ట్స్ చేస్తారు, కొంతమంది పట్టించుకోరు. ఫిమేల్ మీదే అంత డిఎన్సి వాళ్ళ మధ్యన ఎంత మనస్పర్ధలు వస్తాయండి వాళ్ళకి. కాబట్టి పేషెంట్, నేను ఎలా అనుకుంటానంటే, నా దగ్గర ఒక పేషెంట్ వస్తే దేవుడు పంపించాడు, ఐ థింక్ దట్ వే, గాడ్ సెంట్ మీ, లెట్ మీ డూ మై బెస్ట్. తప్పు అవుతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గర మీరు వెళ్ళారండి, ఆర్థోపెడిక్ ప్రాబ్లం అయినా, ఫర్టిలిటీ ప్రాబ్లం అయినా, స్టెంట్లు వేయాలన్నా, ఏమైనా ద డాక్టర్ మస్ట్ ఎక్స్ప్లెయిన్ టు యూ. నేను కౌన్సిలింగ్ సెషన్ ఫుల్ గా పెట్టి, వీడియో కెమెరా కూడా పెట్టి, పర్మిషన్ తీసుకుని వీడియోగ్రాఫ్ చేస్తున్నాను. అంత డాక్యుమెంటేషన్ విల్ బి ఆన్ ద వీడియో, సో దట్ హీ కెన్ నాట్ లై, ఐ కెన్ నాట్ లై, దట్ నేను చెప్పాను అప్పుడు కన్సెన్స్ అది ఉండి అప్పుడు చేస్తే ప్రాపర్ గా అవుతుంది, సేఫ్ గా ఉంటాం. ఒకటి. రెండు, ఫ్రాడ్ అనేది మనీ మైండెడ్నెస్, గ్రీడ్ అన్ని స్థాయిల్లో ఉన్నాయి. పొలిటీషియన్స్ లో అయినా అన్నిట్లో, అన్ని ఎక్కడ అడగండి అక్కడ ఉన్నాయి. సో మన అదృష్టం మనం ఎవరిని అప్రోచ్ అవుతాం అనేది. అందుకే కేర్ఫుల్ గా చూస్ చేసుకోవాలి. డెఫినెట్ గా ఈ ఈ జరిగింది మాత్రం ఈ ఫర్టిలిటీ సెంటర్ లో నేరం, దానికి తగిన శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు, ఇఫ్ ప్రూవ్డ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సెషన్ లో ఇవాళ ప్రివెంటివ్ ఆర్థోపెడిక్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఐ థింక్ ఈ వీడియో చూసాక చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ టైమ్ టు us to speak with you. Thank you so much. It's a pleasure to be having a video conference recording with Bird Media. Yeah, It's sir. always Thank a you, sir. privilege. మీ ద్వారానే కదమ్మా మేము ప్రజల ముందుకు వెళ్ళగలుగుతున్నాం. Yes. మీరు లేకపోతే మేము లింక్ లో పెట్టినా ఎక్కడ పెట్టినా ఇది రాదు, ఈ ఎఫెక్ట్ రాదు. సో థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ సార్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఇవన్నీ ఒకటైతే, ఇప్పుడు ఇందులో ఈ పోలీసుల పాత్ర అనేది ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది. మీరు స్పెషల్ గా వాళ్ళ కోసం కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా చెప్దామని అనుకుంటున్నారా? చాలా హ్యూజ్ అడ్మిరేషన్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మా. మాటలు కాదు, ఎవడు ఆగుతాడో తెలియదు, ఆపుతుంటే వచ్చి గుద్దేస్తాడో తెలియదు. చాలా చాలా చూసాం కదా మనం. 37 years గా కృషి వెల్ఫేర్ సొసైటీ నడుపుతున్న అనుభవంతో చెప్తున్నా అండి, పోలీస్ డిపార్ట్మెంట్ కి సెల్యూటేషన్స్ అండ్ జోహార్. ఎందుకంటే హెల్త్ వాళ్ళు స్పాయిల్ అయిపోద్ది. నుంచి వెరికోస్ వీన్స్ వచ్చేస్తాయి పాపం. ఎండ లేదు, వాన్ లేదు, మన ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తాము. వాడు ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడేది మనం తిట్టుకుంటాము. ఇష్టం సోషల్ మీడియాలో పచ్చి బూతులు రాస్తాము. తప్పండి. వాళ్ళు మనలాగే దే ఆర్ డూయింగ్ దర్ సిన్సియర్ డ్యూటీ. మరి వాళ్ళ పొలిటీషియన్ వస్తాడు, వాళ్ళ పెద్ద యాక్టర్ వస్తాడు, అందరికి వాళ్ళే ఆ బందోబస్తు ఇచ్చేది. ప్లీజ్ ట్రీట్ దెమ్ విత్ రెస్పెక్ట్. దే రియలీ డిజర్వ్ ఇట్. బికాస్ మనం చేసే అదో పనులకి దీంతో పాటు మన రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కూడా చాలా కష్టం. ఇన్ని రిజిస్ట్రేషన్ నంబర్లు ఇవ్వడం, ట్రాక్ చేసుకోవడం, వాళ్ళకి ఫైన్లు వేయడం. అండ్ మునుపు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ జస్ట్ 5,000 రూపాయలు పంపించారు ఒకటి ద్వారా, లైసెన్స్ ఇంటికి వచ్చింది. ఇప్పుడు కుదరట్లా. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద హెడ్. ఏ హెడ్ అయితే వస్తారో డ్యూటీ చైర్ లోకి, ఇప్పుడు ఏమీ లేదు, ఫుల్ స్ట్రిక్ట్. మనమే ఒక డిసిప్లిన్ పెట్టుకుని చేయడం, పెద్ద ఎక్కువ వేసేయడం, దొంగ డేట్ ఆఫ్ బర్త్ సృష్టించడం, ఇవన్నీ కూడా మన ఇండియా బాగుపడాలంటే మేక్ ఇన్ ఇండియా అన్నారు కదా, మనం మేక్ ఇన్ ఇండియాలో ఇంకోటి ఒక ఆస్పెక్ట్ ఉత్పత్తి చేయాలి, సెల్ఫ్ డిసిప్లిన్. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.